రజనీ గారు, ఒక రెండు కేసులు ఈ దేశంలో ఎప్పుడు ఎవరు చూడనటువంటి కేసులుగా ఆ రెండింటిని చూద్దాం. ఒకటి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు. ఇందులో బూడిద కూడా మిగల్చలేదు. ఆ బూడిద ఎక్కడుందో కూడా ఇప్పటికీ కనిపెట్టలేదు. ఆఖరికి బూడిద కూడా లేకుండానే కుటుంబ సభ్యులు కర్మకాండాలు కూడా జరిపించేశారు. ఇది ఈ దేశంలో పోలీసు వ్యవస్థ పనితీరుకు ఒక ఎగ్జాంపుల్. ఒక తల్లిని నడి రోడ్డు మీద బట్టలు విప్పి కొట్టి మూత్రం పోసేలా దాడి చేసి ఆమె కొడుకును కూడా ఆ తల్లి కన్నెదుటే కొట్టి ఆ కొడుకు కళ్ళెదుటే ఆ తల్లిని వివస్త్రణ చేసినటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. తర్వాత ఏదో ప్రజలు వచ్చి చేశారులేండి. కేసు కూడా నమోదు చేయని పోలీసులు. ఒకటేమో బూడిద మాయం చేసిన పోలీసులు చంపి, రెండోదేమో మహిళ వ్యవస్థ అయితే కనీసం కేసు కూడా నమోదు చేయని పోలీసులు. ఈ రెండు కేసులు చూసిన తర్వాత వీళ్ళకి 26వ ర్యాంక్ అయినా కరెక్టే అనిపిస్తుందా? సార్ నమస్తే సార్, మీకు ప్యానెల్ వారికి. సార్ ఇక్కడ గత ప్రభుత్వంలో నెంబర్ 2 నుంచి నెంబర్ 1 కూడా వెళ్ళింది. అది మీరు చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం 26వ స్థానంలో ఉందా, 36వ స్థానంలో ఉందా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో రోల్ మోడల్ లాంటి ఉండే గౌతమ్ శేవ గారి దాంట్లో రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర పోటాపోటీగా ఉండే టైంలో మళ్ళీ వాటన్నిటినీ మించి ఆంధ్ర మొట్టమొదటి ప్లేస్కి వెళ్ళిపోయి ఎన్నో అవార్డులు గతంలో తీసుకొచ్చిన టైంలోనే 4-5 కేసులు వెలికి తీసి అవి అలా ఇవి ఇలా అని చెప్తుంటే, ఈ రోజు మీరు ప్యానెల్లో కేసులు వేస్తుంటే ఇన్ని జరిగినాయా మాకే తెలియదు సార్. ఇదేదో కూతవేటు దూరంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన 3 రోజుల తర్వాత నాకు తెలిసి నేను వెళితే, నా తర్వాత 3 గంటల తర్వాత ఆవిడ వచ్చి నాకు ఇప్పుడే తెలిసిందంటే ఇక నాకు ఆవిడకి తేడా ఏముంది? మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్, ఒక ఆల్టర్నేటివ్ జ్యుడిషియరీ వ్యవస్థలో మీరుండి నాకు ఇప్పుడే తెలిసింది అంటది ఆవిడ. వీడియో కూడా ఉంది. నిన్న ఆ వీడియో ప్లే చేయాల్సింది. నిన్న మీరు ఫోన్ లైన్ లో చెప్పారు. నేను కాసేపట్లో అది ప్లే చేస్తాను. అసలు ఏం జరిగింది మేడం అక్కడ? ఆ వీడియో రెడీ చేసుకోండి ఒకసారి. నిన్న రజనీ గారు ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటేనండి, నాకు కూడా ఎవరు ఒక సోషల్ మీడియాలో ఒక మిత్రుడు పంపించి, అక్క ఈ విషయం గురించి చెప్పండి అంటే, ఇది ఎక్కడ జరిగింది అన్న. అక్క ఇది మన గుంటూరులోనక్క, కృష్ణబాబు కాలనీలోనక్క అంటే, అదేంట్రా బాబు వివస్త్రం అయిపోయింది, మరి ఏమైంది, అతన్ని అరెస్ట్ చేసినారా, ఈ కేసు ఎక్కడ జరిగింది ఏంటి అంటే, అప్పుడు ఇమీడియట్ గా నేను బయలుదేరి ఆ ఘటన ప్రదేశానికి వెళ్ళానండి. ఒక మాజీ అడిషనల్ ఎస్పీ గారి భార్యని తీసుకుని, ఒక పెద్దవాడిని తీసుకొని వెళ్ళా. మా పదండి చూసొద్దాం, బీసీవై పార్టీ ఆవిడ. అయితే ఆవిడ తీసుకొని వెళ్ళి చూసి ఆ తల్లితో మాట్లాడి కొడుకుతో మాట్లాడితే, ఆ కొడుకు గ్రూప్ 2లో 3 మార్కుల్లో పోయినాయి, నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1కి రాస్తున్నాను, ఇట్లా నా మెడకి నులిమేసినారు, 10,000 లంచం ఇవ్వనందుకు చేశారు, ఇది కూడా వైసీపీ గవర్నమెంట్ లో వేసిన సిమెంట్ రోడ్లు, అడ్డు లేకపోయినా సరే ఆ బోర్ అడ్డం అంటాడు, లేకపోతే ఆ బోర్కి 10,000 ఇస్తే నేను ఒక్కో అంటాడు. ఏంటో మరి సార్ ఆ గొడవ జరిగిన వాతావరణం నాకు అర్థం కాలేదు. కానీ 2 గంటలప్పుడు చెయ్యి కోసుకుని రక్తంతో ఆ తల్లి వెళ్ళినప్పుడు అప్పుడే సిఐ గారు స్పందించి ఉంటే బాగుండు కదండి. మీరు ఇప్పుడు వచ్చారేంటి? 15వ తారీఖు 8ంటికి జరిగితే పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు ఉంటారండి. ఆ కృష్ణబాబు కాలనీ అంతా గంజాయి తాగిన వాళ్ళు, కొంచెం స్లమ్ ఏరియాగా ఉంటుందని ఎప్పుడు నైట్ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి అక్కడ. కానీ ఆ వెహికల్స్ వెళ్ళలేదా? ఆ చుట్టుపక్కల వాళ్ళు 100కు ఫోన్ చేయలేదా? ఆ రాత్రి అంతా ఆల్రెడీ వాళ్ళ పైన దాడి జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి భర్త పోలీస్ స్టేషన్ లోనే కూర్చొని ఉన్నాడు. రెండోసారి వచ్చి కొట్టి వివస్త్రణ చేశారు. భర్త పోలీస్ స్టేషన్ లో ఉండగా ఇక్కడ భార్యని వివస్త్రణ చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను. ఆ రోజు ఏం జరిగింది, మీకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి మధ్య ఏంటి ఆ వివాదం ఒకసారి వివరించండి. ఒకసారి వీడియో ప్లే చేయండి. That is our thing. If you have any issues, political issues, please don't make it a scene. I know you were there before. I know how you were before. I know how you are now. So don't talk. Justice చేయదా చేయండి కానీ unnecessary issue చేయొద్దు. ఎవరైనా జస్టిస్ చేస్తారండి. పోలీసులు రెస్పాండ్ చేయండి. ఎప్పుడు మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? యు షుడ్ కమ్ బిఫోర్. కాదు వీడియో ఇప్పుడు వరకు బయటికి తెలియట్లా. ఏం తెలియట్లా? మేడం రైట్. 15వ తారీఖున దేశం నివ్వెరపోయే ఘటన జరిగితే 18వ తారీఖున తీరిగ్గా వచ్చారా మేడం మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు? అది కూడా నువ్వెందుకు వచ్చావు అంటుంది సరే. ఆవిడ అసహనాన్ని, ఆవిడ చేతకనాన్ని తనాన్ని, అసలు
ఈ ముఖ్యమంత్రి గారైనా లేకపోతే పాపం అక్కడ ఉండే ఎమ్మెల్యే గారైనా ఎస్పీ గారైనా ఆవిడకి చెప్పలేదట. నాకు ఇప్పుడే తెలిసింది అయ్యో. అంటూ ఆవిడ వాదిస్తుంది. ఆ. నువ్వెందుకు వచ్చావంటే నాకు ఇప్పుడే తెలుసు అంటుంది. అది చాలా కానీ అమర్నాథ్ గారు హోంమంత్రి గారిని ఏమో అన్నారని ఇమీడియట్ గా నోటీసులు వెళ్ళిపోయాయి. చాలా కీలకమైన అంశం కదా. అటువంటి వాటిలో సరే. చాలా స్పీడ్ గా పనిచేస్తుంది మన మహిళా కమిషన్ వ్యవస్థ. అవునండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ మహిళకి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది చూడండి. ఇది ఎలా వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి. చాలా దారుణం ఏంటంటే ఆ చదువుకున్న బిడ్డ అని ఎందుకు చెప్పినానంటే అతను గ్రూప్ 2 వరకు చదివినాడు. ఆ పిల్లోడికి చదువు విజ్ఞార్థిగా ఉంది కాబట్టి ఆ తల్లి నూడు వీడియోస్ ని ఇలా సోషల్ మీడియాకి సర్క్యులేట్ చేయడు. అతను పెన్ డ్రైవ్ లో పెట్టి ఇదిగోండి సీసీ కెమెరా అండర్ లో జరిగింది, నా తల్లి పిచ్చి పట్టి బట్టలు చించుకోలేదు, వాళ్లే వచ్చి చించారు అని ఎవిడెంటరీగా పెన్ డ్రైవ్ ఇస్తే గానీ కేసు కట్టలేదండి. అంత ఘటన జరిగింది. చుట్టుపక్కల 100 మంది వచ్చి ఆ ఘటన జరిగింది అంటూ పోలీస్ స్టేషన్ ముందో రేపు కలెక్టర్ ఆఫీస్ ముందో ధర్నా చేస్తానన్నా కేసు కట్టడం పొమ్మన్నారండి. ఆ పెన్ డ్రైవ్ ఇచ్చాక కదిలిందండి కథ. ఆ పెన్ డ్రైవ్ ఇచ్చాక ఓరి నాయన ఇది బయటికి సర్క్యులేట్ అయిందంటే అప్పటికి బయటికి సర్క్యులేట్ అయిన తర్వాత అప్పటికి సర్క్యులేట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది వీడియో. లేకపోతే మన సాయి కృష్ణ కేసులో డిలీట్ అయినట్టు ఇది కూడా డిలీట్ అయిపోయిండేదేమో. తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టేవాళ్ళేమో. చాలా కేసులు చూస్తున్నాం బాధితులపైనే కేసులు పెట్టడం. అవునండి. అంటే అది పోలీస్ స్టేషన్ కాబట్టి వాళ్ళ చేతిలో పని, ఇది ఇంట్లోదండి. అయితే పోలీసులకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఎవరి ద్వారా బయటకు వచ్చిందండి అంటే వాళ్ళలో వాళ్ళకే ఎవరో శత్రువులు ఉన్నారండి. లేకపోతే ఈ వీడియో బయటకు వచ్చే శత్రువులు మంచి వాళ్ళు, కొందరు మంచి వాళ్ళు కూడా పోలీసుల్లో ఉంటారు కదా, మీరు గమనించుంటారు. అందరూ అలాంటి వాళ్ళు కాదు. 100% అంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఆవిడ వీడియోలో చెప్తుంది ఏంటంటే ఆ వీడియోని డిలీట్ చేయండి, షేర్ చేయకండి అంటుందండి. మణిపూర్ ఘటనని మణిపూర్ రాష్ట్రం వాళ్ళు కూడా షేర్ చేయొద్దని చెప్పలేదండి. ఒక ఘటన జరిగాక ఇది ఆ రాష్ట్ర పరిస్థితి, సిగ్గు తెచ్చుకోండి, చూడ రాష్ట్రంలో ఎలా ఉందో అంటూ మనం చెప్పుకోవడానికి ఉండే ఇన్సిడెంట్ ని డిలీట్ చేయండి అనకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్ పౌడర్ గురించి మేకప్ల గురించి ఒక లెటర్ రిలీజ్ చేసినట్టుగా ఆ వీడియోని సర్క్యులేట్ చేయొద్దు, ఎవరి నుంచి ఆ వీడియో బయటికి స్ప్రెడ్ అయింది వారి మీద యాక్షన్ తీసుకోండి అని కూడా చర్యలు తీసుకోవాలా. కానీ ఈ వీడియో లేకపోతే ఆ తల్లి పిచ్చి పట్టి బట్టలు చించుకుంది అంటూ కూడా కేసులు క్లోజ్ చేస్తారండి. ఈ రోజు మాలగంగమ్మ కూడా సేమ్ లాకప్ డెత్ ఎందుకు అవుతుందండి? నా కొడుకు హెబియస్ కార్పస్ పిటిషన్, నా కొడుకు కనపడట్లేదండి అంటే కోర్టుకు వస్తే నా మీద కోర్టుకు వెళ్తావా నువ్వు అంటూ ఆ దళితుల్ని తిట్టే బూతులతో తిట్టి కాళ్లతో కొట్టితే స్టేషన్ లోనే చనిపోయిందండి. ఆ తర్వాత ఒక 5-6 రిట్లు వచ్చినాయండి, పేర్లు చెప్పం. 5-6 రిట్లు డబ్బులు ఆ రిట్ కాగితాలు ఇచ్చి వెనక పంపించు, అమ్మా నీ కూతురో నీ కొడుకో వస్తే దేవుడు సంగతి. నువ్వు గనక కోర్టుకు వస్తే, నువ్వు గనక మళ్ళీ స్టేషన్కి వెళ్తే నీకు పోలీస్ బందోబస్తు ఉండదు, పోలీసుల మీద కేసులు వేస్తున్నావు కాబట్టి నీకు కూడా ప్రాణహాని ఉంటుంది అంటూ కొన్ని వెనక్కి పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. అటువంటి దుస్థితికి వచ్చింది ఈ రోజు. కనపడని 4వ సింహం, 5 సింహాలు ఒకేసారి బయటకు వస్తాయా లేకపోతే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది అర్థం కావట్లేదండి.